33వ కీర్తన 19వ వచనంలో ఇలా ఉంది: యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీదను నిలుచుచున్నది. దేవుని పట్ల శ్రీమతి జయమ్మకు ఉన్న విశ్వాసం అమోఘం. ఆమె ఎన్ని సమస్యలు వచ్చినా ఏమాత్రం భయపడేది కాదు. ఆమె దేవుని కృపాకటాక్షముపై, కాపుదలపై ఎనలేని దృఢవిశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండి ప్రార్థించేది. ఆ తల్లి ప్రార్థనా శక్తి వల్ల ఆమె బిడ్డల జీవితాల్లో ఎదురుపడిన ఎన్నో కష్టాలు అవలీలగా తొలగిపోయాయి. మా జీవితాల్లో అనేక సందర్భాల్లో, ముఖ్యంగా మా తల్లి ప్రార్థనలు మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి. వీటిలో కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఒక్కొక్క బ్రదరు జీవితంలో ఏమేం జరిగిందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మా పెద్దన్నయ్య జార్జ్ రెడ్డి యంగ్గా ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు. అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు గిటార్ వాయిస్తూ మంచి దేవుడి పాటలు పాడుతుంటే మాకు వినాలనిపిస్తుండేది. ఆయన యేసు ప్రభువును గణపరుస్తున్న విధానంను బట్టి మేము చాలా సంతోషించేవాళ్ళము. తర్వాత ఎందుకనో అతడు దేవుడికి దూరం అయిపోయి చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అన్నకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి ఆయన భార్య భారతి ప్రేయర్స్ కోసము అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. అమ్మతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని అమ్మ ప్రార్థనల ద్వారా అవి సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మా వదిన, ఆమె పిల్లలు అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ బాగా ఆశీర్వదించబడుతున్నారు. జయమ్మ గారి కోడలు భారతమ్మ గారు: మా అత్తమ్మగారు మాకు అత్త కాదు, ఆమె తల్లిగా మేము భావించాము. ఈరోజు మేము ఆత్మీయంగా ఇంత చక్కగా మేము, మా పిల్లలు, అన్ని కుటుంబాలు ఆత్మీయంగా ఎదిగి దేవునిలో ఇంత చక్కగా ఉన్నారంటే అది తప్పకుండా మా అత్తమ్మ యొక్క ఆశీస్సులు. లాస్ట్ డేస్ అని ఇంకా డాక్టర్ కొన్ని గంటలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ అత్తమ్మ చుట్టూ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఒంటరిగా అమ్మమ్మను పంపకూడదు, పరలోకాన్ని దేవుని దగ్గరికి మేమంతా దగ్గరుండి తోడుగా ఉండి పంపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కన్నీటితో ఆ బెడ్ చుట్టూ ఉండి ఆ అత్తమ్మ తుది శ్వాస విడిచే వరకు బిడ్డలందరూ తన చుట్టూ ఉన్నారు. అది చూసిన ఒక్క క్షణం నాలో ఈర్ష్య లాంటిది ఒక క్షణం కలిగింది. అత్తమ్మకి ఇచ్చిన ఈ అదృష్టం ప్రభు నా జీవితంలో కూడా ఇలాంటిది జరుగుతుందా అన్న ఒక్క క్షణం నాలో ఆలోచించేసింది. మేమందరం ఎంతో అదృష్టవంతులము. ఆమెతో గడిపిన ఇన్ని సంవత్సరాలు మాకు అత్తగా కాకుండా తల్లిగా ఉండి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి ఆత్మీయంగా ఎదిగించినందుకు ప్రభుతో తప్పకుండా పరలోకంలో ఉంటుందని మేము నమ్ముతూ అత్తమ్మను ఎల్లప్పుడూ మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలని తన ఆశయాలతో మేము ముందుకు నడుస్తామని మేము కోరుకుంటాం. ఇప్పుడు సీఎం అయిన మా రెండవ అన్న రాజశేఖర్ రెడ్డి యంగ్ ఏజ్ నుంచి బాగా చర్చికి వెళ్ళేవాడు. మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలినాయి. అప్పుడు మా అమ్మ ప్రార్థనల వల్లనే ఆయన తొందరగా బాగైనాడు. 1977లో మన సెక్రటేరియట్లో ఆయన ఎవరో కాల్చేదానికి ప్రయత్నం చేసినారు. అప్పుడు కూడా దేవుడి దయ వల్లనే, అమ్మ ప్రార్థనల వల్లనే ఆయన రక్షింపబడ్డారు. అన్న భార్య విజయలక్ష్మి ఇప్పుడు ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తుంటుంది. ఫ్యామిలీ కోసమే కాకుండా ఆమె మొత్తం స్టేట్ గురించి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రేయర్ వారియర్స్గా మారిపోయినారు. జయమ్మ గారి కోడలు వైఎస్ విజయలక్ష్మి గారు: అత్తమ్మ చాలా భక్తిరాలు. ఆమె దేవునిలో ఉండింది, మమ్మల్ని అందరినీ కూడా దేవునిలో నడిపించింది. ఆమె అసలు ఈ లోకంలో మానవ కోరికలకు చాలా అతీతంగా ఉండేది. ఆమె లాస్ట్ డేస్లో అయితే దేవుని దగ్గర పోవడానికి చాలా సిద్ధపడి ఉండింది. ఆమె తప్పకుండా పరలోకంలో దేవుని దగ్గర ఉంటారనుకుంటాను. ముఖ్యంగా మేము హిందూ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం. ఆమె వల్లనే మేము దేవుని గురించి తెలుసుకోగలిగినాం. ఆమె ఇప్పుడు మాకు అత్తమ్మలాగా లేరు. ఆమె దేవుని విషయంగా కూడా పెద్ద గట్టిగా కూడా ఎప్పుడు మాకు చెప్పలేదు, ఇప్పుడే రావాలా, చెయ్యాలా, ఇది వినాలా అని కూడా. నెమ్మదిగా తెలుసుకోవటం వల్ల, దేవుని తెలుసుకోవటం వల్ల, అత్తమ్మ వాళ్ళు అందరూ చెప్పడం వల్ల దేవుని తెలుసుకోగలిగి పూర్తిగా ఈ దేవుని, గొప్ప దేవుని గురించి తెలుసుకోగలిగినాను. రాజశేఖర్ అన్న స్టేట్లో ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి ప్రార్థన చేయమని
వదినకు చెప్తాడు. అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వారందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని ఈ దారిలో నడుస్తున్నందుకు అమ్మ ఎంతో సంతోషించేది. మా అన్న అల్లుడు అనిల్ కుమార్ కూడా సంపూర్ణ సువార్థికుడుగా ఉంటున్నాడు. ఆయన కూతురు షర్మిల కూడా దేవుని సేవ చేస్తూ ఉంటుంది. మా మూడో అన్న వివేకానంద రెడ్డి 18 years ఏజ్ అప్పుడు బావిలో పడిపోయినాడు. బావిలో పడ్డప్పుడు కాలు విరిగి ఇంకా పైకి రాలేకపోయినాడు. ఆ సమయంలో ఇంట్లో నాన్న లేరు, ఇంకెవరు లేకుంటే భయపడతా ఉన్నారు ఎట్లా బయటికి తీసుకురావాలా అని. ఇప్పుడు అమ్మ మాత్రం ఆమె విశ్వాసం ద్వారా భయపడకుండా ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు మా నాన్న ఫ్రెండ్ గురువురెడ్డిని అక్కడికి పంపించినాడు. ఆయనేమో బావిలోకి దిగి అన్నను బయటికి తీసుకొచ్చినాడు. నా పేరు వివేకానంద రెడ్డి. నేను 3వ కొడుకును అమ్మకు. ప్రతి పూట ముందు దేవునికి కృతజ్ఞతలు తెలపాలని, దేవుడిచ్చిన ఆహారం కొరకై దేవునికి ధన్యవాదాలు, వందనాలు చెప్పాలని అమ్మ నేర్పించేది. ఇంకా ఎవరికన్నా లేని వాళ్ళకుంటే తిండి లేని వాళ్ళకందరికీ దేవుడు కలిగించాలని కూడా మనం ప్రార్థన చేయాలని నేర్పించేది. మంచి విలువలతో కూడిన జీవితాన్ని గడపడం, వేషధారణకు కాకుండా నిజాయితీతో నిబద్ధతతో మనం నియమబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలని అమ్మ నేర్పించేది. మా అన్న భార్య సౌభాగ్య అమ్మను ఇమిటేట్ చేయాలని, అమ్మ మార్గంలో నడవాలని చాలా ప్రయాసపడుతుంటుంది. ఆమె అలాగే జీవిస్తుంది కూడా. నేను మా అత్తగారికి 3వ కోడలను. నా అదృష్టము మా అత్తతో చాలా ఏండ్లు కలిసి జీవించాను. క్షమాపణ మరియు దీనత్వము మా అత్త దగ్గర నేను నేర్చుకున్నాను. బైబిల్లో పేతురు చెప్పినట్లు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా గుణమున అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇది మా అత్తలోనే నేను చూశాను. మరి నా తమ్ముడు సుధీకర్ రెడ్డి 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఇంకెవరో విసిరిన జావలిన్ వచ్చి ఆయనకు నొసటికి తగిలింది. అది అతని తలలో దూరి మెదడు కూడా కొంచెం బయటకు వచ్చింది. డాక్టర్స్ ఇంకా డెఫినెట్గా ఆయన బతకడు అని చెప్పినారు. డాక్టర్స్ అయిన మా చిన్నాన్న, మా మేనత్త అమ్మను తమ్ముడిని వెల్లూరికి తీసుకెళ్లారు. దేవుని కృపను బట్టి మళ్ళీ మా తల్లి చేసిన ఎడతెగని ప్రేయర్స్ వల్ల బ్రెయిన్కి ఎలాంటి నష్టం కలగకుండా అద్భుతంగా ఆయన బాగుపడినాడు. అదొక పెద్ద మెరుకల్ మా ఫ్యామిలీలో. జయమ్మ గారి 4వ కుమారుడు సుధీకర్ రెడ్డి గారు. మేము చిన్నప్పటి నుండి క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్లో పెరిగేదానికి ముఖ్యంగా కారణం అమ్మ. రిచువల్ సంబంధంగా పాటించినా కానీ డీప్ డౌన్ ప్రేయర్ అంటే ఏంటి, వాట్ ఇట్ మీ ఆల్ మెంట్, ఇట్ వాజ్ ఓన్లీ త్రూ హర్. ఇట్ వాజ్ హర్, సింగులర్లీ హర్ ప్రేయర్స్ that took us to the position that we are all today, and because of her continuous prayers only, she kept us in good standing continuously, and it has been a very memorable thing to have had someone as precious as Amma with us all through our lives. She has been our guiding spirit that way, and the best part about her was her humility. ఏ దాంట్లో అయినా కానీ షీ నెవర్ న్యూ వాట్ ఇట్ మెంట్ టు కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్. ఇట్ వాజ్ జస్ట్ సచ్ ఎ డిలైట్ టు బీ విత్ హర్ ఆల్ ద టైమ్. సుధీకర్ రెడ్డి భార్య కూడా చాలా భక్తిపరురాలు. ఆమె ఎప్పుడు తన భర్త గురించి, కుమార్తె గురించి ప్రార్థిస్తూ ఉంటుంది. సుధీకర్ రెడ్డి గారి భార్య శ్రీమతి విద్య. ప్రపంచంలో ప్రతి ఒక్క విషయంలోనూ దేర్ ఆర్ రోల్ మోడల్స్ అండి. మా అత్తమ్మ వచ్చి బిలీవర్స్కి ఒక రోల్ మోడల్. ఆమె హంబుల్ ప్రేయర్లో ఎంత పవర్ ఉందో చాలా సింపుల్గా
వరల్డ్కి చెప్పింది ఫ్యామిలీకి చెప్పినారనమాట. సో షీఈ్ నాట్ ఓన్లీ ఏ రోల్ మోడల్ ఫర్ బిలీవర్స్, బట్ షీఈ్ ఏ రోల్ మోడల్ ఫర్ లైక్ యాజ్ ఎ మదర్ ఇన్ లా. ఐ రియల్లీ లవ్ హర్ అండ్ మిస్ హర్. I feel more comfortable with my mother-in-law than I could feel with because once you are a believer, there are so many things. My mother is not a believer. She is a very staunch Hindu person anamata. So maybe I have more in common with my mother-in-law being a believer. ఇంకా నా చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో ఒకసారి ఈయన కూడా ప్లే గ్రౌండ్లోనే ఆడుతున్నప్పుడు క్రికెట్ బాల్ ముక్కుకొచ్చి తగిలింది. ముక్కు ఎముక విరిగిపోయింది. బాగా బ్లడ్ వస్తూ ఉన్నింది. వెంటనే అమ్మ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. బ్లీడింగ్ అంతా ఆగిపోయింది. చిన్నప్పుడు మా ఫ్యామిలీలో ఎవరు అమ్మ దగ్గర ఎక్కువ కాలం ఉన్నారు అంటే అదృష్టం నాకే దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నాను. అమ్మ మూలాన మాకు ముఖ్యంగా మేము నేర్చుకుంది క్రమశిక్షణతో ఉండడం. అందరికంటే చిన్నోడిని కాబట్టి ఏమో మరి కానీ కొంత మొండి చేసేవాడిని అనుకుంటాను ఎక్కువగా. సో తిట్లు దెబ్బలు కూడా దండిగానే పడ్డాయి. ఒకసారి చిన్న వయసులో 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో చేతిలో ఇచ్చుబుడ్డు పెట్టుకొని కాలుస్తుంటే అది పేలింది, చెయ్యి అంతా కాలింది. ఫస్ట్ 4 దెబ్బలేసి ఆ తర్వాతనే సున్నపు తేట అంటించి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది. చిల్డ్రన్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏదైనా కూడా చేతిలో చిచ్చుబుడ్డు పెట్టుకుని కాల్చడం ఏంటి, కింద పెట్టి కాల్చాలా అనేది పెద్దలు చెప్తారు కదా. అది కొన్నిసార్లు మనం చిన్నపిల్లలు చేయకపోతే దండించేది, అది సహజమే. అయితే ప్రేమతో దండించేది. రవి భార్య జయ అమ్మ వల్లనే ఆమె విశ్వాసంలో ఎదిగింది. ఇప్పుడైతే ఎప్పుడూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ భర్త కోసము కొడుకుల కోసము ప్రార్థన చేస్తూనే ఉంటుంది. జయమ్మ గారి చిన్న కోడలు, ఆవిడ పేరు కూడా జయ. అత్త అయినా కూడా మేము ఆమెలో అమ్మ మనసుని చూసాము. దానికి దేవునికి స్తోత్రాలు. అత్తమే ప్రార్థనలే మా అందరికి ఆశీర్వాదాలుగా మారాయి. అది అందరం ఏకీభావంగా చెప్పగలము. అన్ని విషయాల్లో కూడా ఆమె ఎంతో సహనం వహించేది. ఆ సహనం చూసినప్పుడు అనుకునేవాళ్ళము, మేము కూడా ఈ విధంగా జీవించగలమా, మేము ఇంత ఓపిక ఇంత ఆమెకి ఎలా వచ్చినాయని అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా ఇంత మంచి గుణాలు ఆమెకు ఎలా అలవర్చినాయని ఒకసారి ఆలోచిస్తే ఆమె దేవుని యందు భయభక్తులే ఆమెకు ఇంత వరాలై ఆమె అనుభవిస్తుందేమో, అలాగా మేము కూడా జీవించగలమా అనేది ఒకసారి క్వశ్చన్ అనిపిస్తుంది. ఎంతో ఆనందం అవుతుంది ఆమె ఇంటి కోడలుగా వచ్చినందుకు కూడా. కలిసి జీవించిన కొంతకాలమైనా కూడా ఆమె ప్రేమ చాలా పొందాం మేము. అమ్మ ఇప్పుడు మా మధ్యలో లేదు కాబట్టి మా వదినలు, మా మరదళ్ళు ఇంకా ఎక్కువ సమయము ప్రార్థనలో ఉంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. చిన్న వయసులోనే నేను విధవరాలనయ్యాను కాబట్టి నాకు నా తల్లి ప్రార్థనలు ఎక్కువగా అవసరమైనాయి. నా ప్రతి అడుగులో ఆమె నా ప్రార్థనా సహాయకురాలు. నా పిల్లలు ఆమెతో ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆమె మంచి లక్షణాలన్నీ వాళ్లకు అలవడినాయి. మా కుటుంబం గురించి ఆమె చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు. ప్రస్తుతం మేము అందరం సంతోషంగా ఉన్నందుకు కారణం ఆమె ప్రార్థనలే. మా అమ్మ మా అత్తమామలను కూడా ఎంతో ప్రభావితం చేసింది. వారందరూ కూడా మా అమ్మని ఎంతగానో ప్రేమించారు. ఇందువల్లనే మా అత్తగారి ఊరిలో అమ్మ జ్ఞాపకార్థము చర్చి కడతామన్నప్పుడు మా అత్తమామలు హిందూ మతాన్ని పాటిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రము అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళందరి గురించి కూడా మా అమ్మ ప్రార్థన చేస్తుండేది. మా అత్తగారు ఎప్పుడు అమ్మని కలిసినప్పుడంతా ప్రార్థన చేయించుకునేవాళ్ళు. మా తల్లి చేసిన ప్రార్థనల వల్ల ఆ తర్వాత అక్కడ చర్చ్ పాస్టరు సజీవ్ కుమార్ అని ఉన్నారు. ఆయన చేసిన ప్రార్థనల వల్ల మా అత్తగారు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా మరణించింది. ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్లకు టైం దొరికినప్పుడంతా అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అమ్మ వాళ్ళందరినీ కూర్చోబెట్టి బైబిల్ కథలు చెప్పుకుంటూ దేవుని వాక్యం బోధించేది. ఆమె లాస్ట్ డేస్లో బైబిల్ నోట్స్ రాసుకునేదానికి
హ్యాండ్ రైటింగ్ సరిగా కుదరటం లేదు అని బాధపడేది. అమ్మ జీవితం ప్రార్థనతో నిండిన జీవితం. ఆమె లాస్ట్గా పలికిన మాటలు, మా మేనత్త రాజమ్మతో ఫోన్లో చెప్పిన మాటలు గమనించదగినవి. రెడీగా ఉండు, జూనియర్ కాలేజ్లో జరిగే CBSకు వెళ్దాము అని. విమలారెడ్డి గారి పెదనాన్న ఎస్ ప్రభుదాస్ రెడ్డి గారు గొప్ప సువార్తికుడు. ఆయన జయమ్మ గారి గురించి తమ అభిప్రాయాలను చెబుతూ ఆమె బాల్యం గురించి, వారి మధ్యలో ఉన్న బంధుత్వం గురించి, ఆమె తల్లి మరియమ్మ భర్త మరణించినప్పుడు మరియమ్మ తమ కుమార్తెను తీసుకుని తమ వద్దకు రావడం గురించి, జయమ్మను మద్రాసులోని బెంటింగ్ పాఠశాలలో పంపడం, ఆమె 10వ తరగతి చదివి ముగించటం, ఆ తర్వాత చిన్నతమ్ముడు రాజారెడ్డితో ఆమెకు వివాహం జరిపించటం, ఈ విషయాలన్నీ చెప్పారు. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఆత్మీయ అనుభవం తెలుసుకోవడం కోసం క్రీస్తును నమ్మావా, రక్షణ పొందావా అని తను అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో సంతోషంగా నమ్మాను అని సమాధానం చెప్పటం తనకి సంతోషాన్నిచ్చిందని చెప్పారు. 97వ సంవత్సరంలో తమ్ముడు రాజారెడ్డి గుండెకు శస్త్రచికిత్సకి ముందు క్రీస్తును గురించి స్పష్టంగా ఆయనతో మాట్లాడానని, యేసు మన పాపాల నిమిత్తం ఏ విధంగా మరణించారో, మనకు రక్షణ ఏ విధంగా వచ్చిందో అన్న విషయాలను తన తమ్ముడితో చెప్పి అతని మార్పుకు కారణమయ్యానని, అలా ఆయన మార్పు చెందటమే కాక భార్యను క్షమాపణ అడిగిన విషయాన్ని కూడా ప్రభుదాస్ రెడ్డి గారు చెప్పారు. జయమ్మను ఆమె భర్త గురించి తర్వాత దినాల్లో అడిగినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా స్పందించేది అని చెప్పారు. తమ తల్లిదండ్రులకు 5 కుమారులని, శ్రీమతి జయమ్మ మిగిలిన తోడుకోడళ్లందరితోనూ సంతోషంగా ఉంటూ ఆదర్శంగా జీవించిందని, దేవుని పట్ల ఎంతో విధేయత కలిగిన వ్యక్తి అని, ఇందుకోసం దేవుణ్ణి స్తుతిస్తున్నానని చెబుతూ తమ్ముడు రాజారెడ్డి, ఆయన భార్య శ్రీమతి జయమ్మలతో తాను సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఉండబోతున్నాను అన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జయమ్మ గారి చిన్న మరదలు శ్రీమతి ఎస్ కమలమ్మ వదిన గారి గురించి తమ అభిప్రాయాలు మనతో పంచుకున్నారు. వాళ్ళమ్మ నాకు మేనత్తండి. మా అన్నను తను చేసుకోకముందే మా అక్కలతో పాటు కలిసి చదువుకునింది కాబట్టి వదిన అనేదానికంటే అక్కతోనే స్టార్ట్ చేసినాం, జయక్క అని. చిన్నప్పుడు తనకు చదువుకోవాలని చాలా ఇష్టము, కానీ 10th క్లాస్ అయిపోతానే మా నాన్న వాళ్ళ అమ్మని అడిగినారు. 10th క్లాస్ అయిపోతానే పెళ్ళయింది. తర్వాత పెళ్ళైన తర్వాత 1 ఇయర్ SLC మా ఊర్లోనే చదువుకున్నాను, మెడ్రాస్లో కాకుండా. క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. ఒక ప్రక్క పెద్ద కుమారుణ్ణి మోస్తా ఉంది కడుపులో, కానీ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే కొడుకు పుట్టినాడు. ఒక కోడలు ఇంట్లో నుంచి బయటికి వేరే ఊరికి పోయి చదివించేంత స్తోమత లేకపోయింది. కానీ తన ఆడబిడ్డలం మేము 5 మందిమి. మేము చాలా బాగా చదువుకున్నాము. మా చదువులను బట్టి భర్త అక్కజెల్లెళ్ళం అని అనుకొని చాలా గౌరవించిందండి మమ్మల్ని. ప్రేమ, విధేయత, నమ్మకం, కష్టపడి పనిచేసే గుణాలు అవన్నీ కూడా తనకు పుట్టినప్పటి నుంచి వస్తాయేమో అనిపించేంతగా చాలా చక్కగా అడ్జస్ట్ అయింది. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అన్నట్లు ఆమె భర్తను ప్రేమించింది. భర్త బంధువులందరినీ కూడా ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకు ఇచ్చి చాలా గౌరవించిందండి. ఆమె దైవభక్తి ప్రవర్తన చూసి ఆమెను మా అన్న కూడా గౌరవించేవాడు చెప్పాలంటే. ఆమె కుటుంబం ఆమె చేసిన ప్రార్థనల వలననే దేవునిచ్చే కుటుంబం అంతా మార్చబడింది. 5 మంది కొడుకులు అంటే వాళ్ళతో పాటు 5 మంది కోడళ్ళు వచ్చినారు కదా. ఇక్కడ నయోమి జీవితాన్ని చూసి రూతు ఎట్లా మారిందో, నీ దేవుడే నా దేవుడు అనిందో ఆ ప్రకారంగానే తన కోడళ్ళందరూ కూడా నీ దేవుడే నా దేవుడు అనేటట్లు తయారైనారండి. ఆమె మాకు వరంగా నిందేమో అనిపిస్తుంది. మంచి మరణం ఇచ్చినాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞత జీవితం జీవిస్తామండి మేమంతా కూడా. మీరు చేసిన ప్రార్థన, మీరు చూపిన విశ్వాసము, దైవ గ్రంథము దివారాత్రము ధ్యానించి మోసినారు. మరువజాలం జయమ్మ తల్లి మీ మాతృ ప్రేమన్ మేమిలన్.
మరువజాలం జయమ్మ తల్లి మీ మాతృ ప్రేమన్ మేమిలన్ తుదముటించితిరా పరుగు జీవ కిరీటమును బొందన్ కన్ను మూసి తెరిచెలోగా దైవ సన్నిధి చేరినారా మరువజాలం జయమ్మ తల్లి మీ మాతృ ప్రేమను మేమిలన్ మరువజాలం జయమ్మ తల్లి మీ మాతృ ప్రేమను మేమిలన్. శ్రీమతి జయమ్మ గారి చిన్ననాటి సోదరతుల్యుడు, రక్త సంబంధీకుడు కాకపోయినా సొంత తమ్ముని కంటే అధికంగా ప్రేమింపబడ్డవాడు రెవరెండ్ సత్య జోసెఫ్ గారి కుమారుడు శ్రీ వసంత్ జోసెఫ్ శ్రీమతి జయమ్మ గారి గురించి తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. Jayamma and I grew up as children from the age of జయమ్మ గారు నిస్సందేహంగా క్రీస్తు ప్రభువును తమ కేంద్ర బిందువుగా ఉంచుకున్న వ్యక్తేని, ఆమె అనుదిన జీవితం ప్రభువులో విశ్వాసంతో ముడిపడి ఉందని, చక్కని ఆదర్శవంతమైన మహిళ అని కూడా ఆమెతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అన్నిటికీ మించి జయమ్మ గారు గొప్ప ప్రార్థనాపరురాలని, ప్రతిదినం బైబిల్ చదవకుండా ఆమె రోజు గడవలేదని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఆమె భర్త కీర్తిశేషులు వైఎస్ రాజారెడ్డి గారు తమ భార్య జయమ్మను ఎంతో ప్రేమించేవారని, ఆ ఆదరాన్ని కళ్ళారా చూసిన వసంత్ జోసెఫ్ గారు ఈ సందర్భంగా మనతో చెప్పిన ఆంగ్ల సందేశాన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. వైఎస్ కుటుంబంతో చిరపరిచితులు, పులివెందుల సిఎస్ఐ సంఘ డివిజన్లో 23 సంవత్సరాలు పరిచర్య చేసి పదవీ విరమణ చేసిన డివిజనల్ మాజీ అధ్యక్షులు రెవరెండ్ ఎం థియోఫిలస్ గారు జయమ్మ గారి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. కీర్తిశేషులు జయమ్మ గారు బలమైన క్రైస్తవ విశ్వాసి. ఆమె జీవితంలో ఆమె క్రైస్తవ విశ్వాసము కనపడేది. స్త్రీల ఐక్యమత్యాన్ని ఆమె పెంచింది. ఆమె చాలా గొప్ప కుటుంబానికి చెందినప్పటికీ, ఎన్నో విధాలు ఆమె గొప్ప అయినప్పటికీ సామాన్యులతో కూడా కలిసి వారికి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిలో ఒక్కరే జీవించేది. మా పులివెందుల పట్టణ సంఘంలో అంత గొప్ప క్రైస్తవ విశ్వాసి లేరని నేను చెప్తాను. మా భార్య మూగా చెవిటామె, మాకిద్దరు పిల్లలు, ఒక బిడ్డ, ఒక కుమారుడు. మమ్మల్ని ఆమె బహుగా ప్రేమించింది. ఆమె చనిపోకముందు కూడా మా కుమార్తె కానీ డబ్బు ఎత్తిపెట్టి ఆమె ఏకైక కుమార్తెకి ఇచ్చి మాకు అప్పగించింది. ఆమె సహాయాన్ని మేము మరవలేము. ఆమె కొరకు, ఆమె పిల్లల కొరకు మేము ప్రార్థిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ, 16 సంవత్సరాలు కీర్తిశేషులు జయమ్మ గారితో పరిచయం ఉన్న వ్యక్తి శ్రీ ఎం రామసుబ్బన్న. నేను పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా మొట్టమొదటిసారిగా నాకు అపాయింట్మెంట్ జరిగినప్పుడు ప్రార్థనకు సంబంధించిన విషయాలలో మొట్టమొదటిగా జయమ్మ గారితో నా పరిచయం ఏర్పడింది. నా చిన్న వయసులో, నా అనుభవంలో మదర్ తెరిసా గారిని గురించి విన్నాను కానీ చూడలేదు. ఈమెను చూసినప్పుడు ఆమెకు భౌతిక స్వభావాన్ని చూసిన, ఆమె ఆత్మీయమైనటువంటి స్వభావాన్ని చూసిన, వాక్యము ఆమెలో ఉన్నది అనే విషయాన్ని నేను గ్రహించాను. జయమ్మ గారి ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఆమె హృదయాన్ని తెరచి దాపరికం లేకుండా కుమారులను గురించి కానీ తన సంతానాన్ని గురించి కానీ నాతో పంచుకున్న అనుభవాలు నన్ను కదిలించాయి. కారణం ఏంటంటే ఆమె ముందర ఒక చిన్న పిల్లవాడిని. రామసుబ్బన్న గారు తమ జీవితంలో జరిగిన ఓ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ పులివెందులలోని శ్రీ వైఎస్ వెంకటరెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో జరుగుతూ ఉన్న ఒక శిష్యత్వపు శిక్షణా శిబిరం, దానికోసం చాలా ప్రాంతాల నుంచి యువకులు వచ్చారు. మరి వాళ్ళు భోజన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఆ కార్యనిర్వాహక వర్గం మీద ఉంటుంది. ఉన్నట్టుండి వర్షం, అన్నం సగం ఉడికింది, సగం ఉడకలేదు, గ్యాస్ అయిపోయింది, కరెంటు పోయింది, దిక్కుతోచని స్థితి.
ఆ సమయంలో ఆయనకి గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి జయమ్మ గారు. ఆవిడికి ఫోన్ చేశారట. ఆ తర్వాత ఏం జరిగింది ఆయన చెప్తారు, విందాం. మా రైస్ బాయిల్ అవుతా ఉంది, మధ్యలో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మా గ్యాస్ సిలిండర్ లేదు. ఊర్లో అప్పుడు పులివెందుల్లో గ్యాస్ కనెక్షన్ లేనటువంటి దినాలు అవి, డీలర్షిప్ లేనటువంటి దినాలు. మా అవసరాన్ని ఆమె గొప్పగా భావించి ఆ వర్షములో ఆమె తీసుకొని రావడం అనేది నిజంగా మేము ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోతుంటాం. ఎక్కడైనా ఎప్పుడైనా సమ్మె జరిగినప్పుడు మనం వెళ్ళి ఒత్తాసు పలికే వాళ్ళని చూస్తాం, మద్దతుచ్చే వాళ్ళని చూస్తాం. కానీ సమ్మె చేస్తున్న వాళ్ళ దగ్గరకు బైబిల్ తీసుకుని వెళ్ళి కొన్ని వాక్యాలు చదివి వారికి మంచిని బోధించే వాళ్ళని ఎక్కడైనా మనం చూస్తామా అన్న అనుమానమే కాదు, ఆ అనుమానాన్ని కూడా తీర్చిన సమాధానాన్ని రామసుబ్బన్న గారు చెప్తారు. నిరాహార దీక్ష చేసేటువంటి సమయాలలో ఎవరైనా వెళ్ళి వారి యొక్క అక్కర్లు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ డిమాండ్ ఏంటో కనుక్కొని పరామర్శించి వస్తాం, లేదా వారికి సానుభూతి చెప్తాం, లేదా వారికి మద్దతు తెలియజేస్తాం. కానీ జయమ్మ గారి విషయానికి వచ్చేసరికి దీనికి విరుద్ధంగా వారికి మద్దతు తెలపడమే కాదు, వారికి సానుభూతి తెలపడమే కాదు, సమస్త సమస్యలకు యేసు ప్రభు సమాధానము అనే విషయాన్ని వారి ముందర నిలబడి బైబిల్ పట్టుకొని చెప్పగలిగిన ధైర్యవంతురాలు, దీనురాలు అని నేను కనులారా చూశాను. దేవుని యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ అనుభవం పొంది వాక్యానుసారంగా జీవించి తన జీవితం ద్వారా అనేక మందిని ప్రభువులోకి నడిపించినటువంటి దైవజనురాలు ప్రభువునందు నిద్రించింది. ప్రభువునందు మృత్యు నొందినటువంటి ధన్యులు. రెండవ రాకలో యేసుక్రీస్తు ప్రభు తనతో వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని కలిగి మరలా ఆమెను చూస్తామన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ నాకుంది. రాజాధిరాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రవికోటి తేజయేసురా. మేఘవాహనంబు మీద వేగమే, మించు వైభవంబు తోడ వేగమే, రాజాధిరాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రవికోటి తేజయేసురా. స్థాపనంబు సేయా, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, రాజాధిరాజా రాజులకు రాజువైరా, రాజయేసు రాజ్యమేలరా, రవికోటి తేజయేసురా. జాతస్య మరణం ధ్రువం అన్నట్టు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. కాని ప్రభువునందు మరణించిన విశ్వాసులు ధన్యులవుతారు. వారు మరణ సమయంలో కూడా దేవుని మహిమపరుస్తారు. శ్రీమతి జయమ్మ మరణం ఒక అరుదైన సంఘటన. ఆమె తన చివరి క్షణం వరకు దేవునిలోనే గడిపింది. నా తల్లిదండ్రులిద్దరూ గొప్ప పరోపకారులు. వారు ఎన్నో హాస్పిటల్స్, టెంపుల్స్, స్కూల్స్, కాలేజెస్ స్థాపించినారు. బీద వాళ్లకు ఉచిత వైద్య సేవలు చేయుటకు మా రెండవ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి పులివెందుల్లో ఒక ఆసుపత్రి నిర్మించినారు. ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వేరే వైద్యులను నియమించి ఫ్రీగా సేవ చేస్తూ ఇప్పటికి కూడా అట్లాగే జరిగిస్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ దగ్గర దేవుని వాక్యం ప్రకటించడానికి అమ్మ వారానికి ఒకసారి వెళ్ళేది.
ఆమె దగ్గరికి వచ్చే పాస్టర్స్ అందరినీ దయతో చూసుకునేది. క్రిస్మస్ టైంలో ఆమెకు తెలుసున్న పాస్టర్లందరికీ బట్టలు కొనిచ్చేది. క్రిస్మస్ టైంలో ఊర్లో ఉండే అడుక్కునే వాళ్ళందరికీ ఇచ్చేదానికని చాలా చీరలు కొనేది. ఒకవేళ వచ్చిన వాళ్ళకి చీరలు చాలకపోతే తన చీరలు ఇచ్చేది. మానవ సేవ చేయాలా అని అందరి పిల్లల్ని ప్రోత్సహించింది. ఆమె ప్రార్థనలు, ప్రోత్సాహం బట్టి ఒక అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకొక అన్న లోక్సభ మెంబర్ అయినాడు. ఒక మనమడు జగన్ వైఎస్ ట్రస్ట్ తరపున ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. పూర్తిగా పరిపక్వత చెందిన స్థాయి క్రైస్తవులుగా మనం ఎదగాలని యేసుక్రీస్తు కోరుచున్నాడు. దేవుని కృపను బట్టి అమ్మ ఆత్మీయ పరిపక్వత స్థాయి పొందుకుంది. ఆమె కూతురుగా నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ధన్యురాలవమ్మా నీవు, అమ్మా జయమ్మ, మార్గదర్శివమ్మా, మాకు ఆదర్శమూర్తివమ్మా. చిన్ననాటి నుండి నీవు ప్రభుని బాట నడచినావు, పేద సాధలెందరికో కరుణ చూపినావు. ధర్మపత్నివై భర్తకు అండగా నిలిచావు, అన్ని వేళలా తనకు తోడు నీడవైనావు. బిడ్డలను ఆదరించి భక్తిని నేర్పించావు, ఇంటిలోని అందరితో ఇంపుగా మెలిగావు. గ్రామనేతవై జనుల వెతలు తీర్చినావు, ప్రేమదూతవై నీవు బతుకు చూపినావు. మాతృమూర్తివై వారికి ప్రగతి నెరపినావు. ధన్యురాలవమ్మా నీవు, అమ్మా జయమ్మ, మాన్యురాలవమ్మా, మాకు మార్గదర్శివమ్మా. కఠిన శిలల మధ్య నీవు కారుణ్యం నింపి, ప్రతీకార జ్వాలలను ప్రేమతో చల్లార్పి, శాంతి సుధల వెల్లువతో వెలుగులు వెదజల్లి అంధకార శక్తులను పారద్రోలావు. యేసుక్రీస్తు సువార్తను ఎల్లెడలా ప్రకటించి ఎందరికో ప్రభుని ముక్తి బాట చూపినావు. భారముచే అలసియున్న వారిని ఆదరించి ఆత్మబంధువై వారిని ఆదుకున్నావు. ప్రార్థించే పెదవులతో, సేవ చేయు కరములతో పేదవారి గుండెల్లో గూడు కట్టుకున్నావు. ప్రభుక్రీస్తుకు సాక్షిగా, సువిశేషకారిణిగా, ప్రవక్తివై ప్రభుచిత్తము నెరవేర్చినావు. ఆదర్శమూర్తివమ్మా ఓ మాతృమూర్తి, విశ్వాస స్ఫూర్తివమ్మా మా మార్గదర్శి. నుతియించమాతరమా నీదు ఘనకీర్తి, అందుకోవమ్మా ఈ మా అనురాగ సంస్తుతి.